హలో నమస్తే, వెల్కమ్ టు మహామ్యాక్స్. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు మీ ముందుకి ఫ్రైడే కాకపోయినా సాటర్డే అయినా ఇంకో సినిమా రావాలి కాబట్టి వీ బ్రాట్ లైఫ్ స్టోరీస్ టు యూ. సో సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేకుండా థియేటర్కి వెళ్ళి కూర్చున్నాక అరే ఏముంటుందిలే ఈ సినిమాలో అనే ఒపీనియన్తో కూర్చున్నా. బయటకు వచ్చినప్పుడు అరే ఇలాంటి సినిమా ఎందుకు మిస్ అవ్వద్దు, చూడొచ్చు కదా ఇలాంటి సినిమాలు కూడా, జనాలు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అనే క్వశ్చన్ మార్క్తో బయటకు వచ్చా. యా, వెళ్ళినప్పుడు కూడా ఎంత క్వశ్చన్ మార్క్తో వెళ్ళానో వచ్చేటప్పుడు కూడా అంతే క్వశ్చన్ మార్క్తో వచ్చా. వై? బికాస్ బ్యూటిఫుల్లీ రిప్రజెంటెడ్. తెలుగు ఆడియన్స్ ఇలాంటివి కూడా చూడాలి, తెలుగు ఆడియన్స్ ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేయాలి. అండ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం కూడా స్టార్టింగ్లో ర్యాపిడ్గా సక్సెస్ అయితే రాలేదు, దాని తర్వాత చూడగా వచ్చిన సక్సెస్ కేర్ ఆఫ్ కంచర్పాలెంకి. సో అటువంటి టైప్ ఆఫ్ మూవీ అని చెప్పచ్చు. కానీ దిస్ ఫిలిం హ్యాస్ సమ్ యూనిక్నెస్. దానికి ఉన్నంత యూనిక్నెస్ అంటే ఈ ఫిలింకి సపరేట్ యూనిక్నెస్ అండ్ వర్సటైలిటీ ఉందేమో అనిపించింది. వై? బికాస్ ఓన్లీ వన్ స్టోరీ ఐ జస్ట్ మ్యాడ్లీ కనెక్టెడ్. దట్ బంగారం అనే ఒక స్టోరీ ఉంటుంది ఇందులో. లైక్ ఒక 60 to 65 ఇయర్స్ ఒక ఓల్డ్ ఏజ్ బామ్మగారిది, అండ్ ఒక 2 to 3 ఇయర్స్ ఉన్న ఒక గోల్డెన్ రిట్రీవర్ది. సౌండ్స్ చాలా యూనిక్గా అనిపించింది చూసినప్పుడు. అరే ఏం జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్ అంటే ఆ బామ్మగారికి ఎవరికైనా ఇప్పుడు ఆడవాళ్ళకి ఆ జ్యువెలరీ అయితే ఎంత పిచ్చో సో ఉంటుంది. షీఈ్ ఆల్సో ఏ ఉమెన్, షీఈ్ ఆల్సో, తను కూడా ఒక అదే అమ్మాయే కదా. సో ఎంత ఏజ్ అయినా సరే, ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్స్తో తను కూడా ఒక ఆడావిడే కాబట్టి జ్యువెలరీ మీద ఎటువంటి అట్రాక్షన్ అయినా ఉంటుంది. సో కష్టపడి డబ్బులు సంపాదించుకుందాం, కష్టపడి ముందుకెళ్దాం అని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్లో ఒక టీ షాప్ నుంచి అలా ముందుకెళ్తూ ఎంతో అంటే కొన్ని కనెక్టివిటీస్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. వాళ్ళు పడే బాధలు, ఆవిడ నడిచే నడక, ఆవిడ చేసిన యాక్టింగ్, అసలు ఈ సినిమా నేను చూడడానికి ద మెయిన్ ప్లస్ పాయింట్ హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా వచ్చిందని ఆవిడ ఒక్కడి కోసం, ఆ ఒక్క ఆమె కోసం అండ్ ఆ కుక్క కోసం చూసినట్టు అనిపించింది నాకు. వై? బికాస్ మిగతా స్టోరీస్ కూడా బాగున్నాయి, బాగాలేవు అనట్లేదు. కొన్ని కామెడీగా ఉన్నాయి, కొన్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈ స్టోరీ అసలు హార్ట్కి టచ్, అంటే హార్ట్ టచింగ్ అంటారు, హార్ట్ ఫెల్ట్ అంటారు, ఫీల్ గుడ్ మూవీస్ అంటారు కదా. సో ఆ ఫీల్ గుడ్ మూవీస్ ఒక డాక్యుమెంటరీలో వై డోంట్ యూ వాచ్ విత్, అంటే మీరు ఎప్పుడు చూసినప్పుడు ఓన్లీ లవర్ సెంటిమెంటెడ్ ఓన్లీ ఫీల్ గుడ్ మూవీస్ మాత్రమే చూస్తారా? లేకపోతే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం మాత్రమే చూస్తారా? ఒక 60 ఇయర్స్ ఆర్ 65 ఇయర్స్ ఆవిడకి కూడా అంటే ఆవిడ స్టోరీలో కూడా సమ్ ఫీల్ గుడ్ అండ్ హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉంటాయి. అవి మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. అంటే చూడడం మొదలు పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఒక 6 months బేబీ అయినా, ఒక 30 ఇయర్స్ అమ్మాయి అయినా, ఒక 60 ఇయర్స్ పెద్దవిడైనా, ఏదైనా సరే వాళ్ళకు ఉండే స్టోరీస్ వాళ్ళకు ఉంటాయి. సో మ్యాడ్లీ ఇంత చెప్తున్నా అంటే ఐ జస్ట్ రియల్లీ కనెక్టెడ్ టు దట్ స్టోరీ. సో ఇటువంటి స్టోరీస్ చాలా ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు వాచ్ దిస్ లైఫ్ స్టోరీస్. అంటే మన చుట్టూ జరిగేదే అండి. మీరు ఒకవేళ ఇప్పుడు మీరున్నారు, యూ కెన్ జడ్జ్ సమ్ పీపుల్, అంటే వీళ్ళు కరెక్ట్ వీళ్ళు రాంగ్ అని జడ్జ్ చేస్తారు. సో మీకు ఒక యునీక్ ఎక్స్పీరియన్స్ మీ ఒక్క పర్సన్కి. చాలామంది మంచోళ్ళు ఒక్కసారి దొరికేసి ఒక నువ్వంటే నచ్చని పర్సన్ నిన్ను వదిలేసి వెళ్ళిపోతే వాట్స్ ద ఫీలింగ్ అనేది చూపించారంటే ఇంతకు మించి నేను చెప్పలేను. సో ప్లీజ్ గో అండ్ వాచ్ లైఫ్ స్టోరీస్. సో కంప్లీట్గా నా రేటింగ్ వచ్చేసి 4/5. నేనైతే 4/5 ఇస్తా. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బయటకు వచ్చేటప్పటికి ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్, అండ్ ఎందుకు జనాలు చూడట్లేదు అని క్వశ్చన్ మార్క్తో బయటకు వచ్చాక కాబట్టి సో 4/5. సో మీకేమనిపిస్తుందో కింద అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.